హలో నమస్తే అండి. నేను ఇవాళ మీకు మా బద్రీనాథ్ ప్రయాణ విశేషాలు షేర్ చేయాలనుకుంటున్నాను. మేము గంగోత్రి నుంచి వచ్చి రాత్రికి ఉత్తరకాశీలో బస చేసాము. ఉత్తరకాశీ నుంచి మేము మన్నాడు పొద్దునే కొంచెం లీజర్గా లేచి బయలుదేరి మాయాపూర్ అనే ఒక ఊరికి వెళ్తున్నాము. అక్కడ మా రాత్రి ఉండటం అన్నమాట. తర్వాత మన్నాడు పొద్దునే మేము లేచి బద్రీనాథ్కి వెళ్ళాలి. సో మాకు దారిలో వాళ్ళు ఉత్తరకాశీ నుంచి వెళ్ళే ఒక చోట మంచి చోట ఆపి వీళ్ళు మాకు టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు మాకు భోజనాలు ఏర్పాటు చేశారు. సో ఇక్కడ మా టూర్స్ అండ్ ట్రావెల్స్ గురించి మీకు కొన్ని చెప్పాలనుకుంటున్నాను. లక్ష్మీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తో మేము ఇంతకుముందు నేపాల్ యాత్ర చేశాము. వీళ్ళతో వెళ్తే మాకు మంచి భోజన సౌకర్యం, అకామిడేషన్ రెండు బాగా సౌకర్యంగా చేశారు. అయితే వీళ్ళు పొద్దునే మంచి ఫ్రెష్గా బ్రేక్ఫాస్ట్, మధ్యలో ఎక్కడ మంచి చిన్న ప్రదేశంలో ఆపి అక్కడ వెంటనే వంట చేసి వేడిగా భోజనం, కూర, పప్పు, పులుసు, మంచి ఆవకాయలు, కొత్త ఆవకాయలుతో భోజనం పెడతారు. మళ్ళీ రాత్రికి మేము ఎక్కడైతే బస చేస్తామో అక్కడ మంచిగా వేడిగా టిఫిన్ చేసి ఇస్తారు. సో వీళ్ళతో మనకు చాలా మంచిగా భోజన సౌకర్యం ఉంటుంది. ఇది మనకి ఇలాంటి టూర్స్ అండ్ ట్రావెల్స్తో వెళ్తే మనకి కలిసి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి ప్రదేశాల్లో మన భోజనాలు దొరకడం చాలా కష్టము. సో ఇలా మేము భోజనాలు చేసేసి మాయాపూర్ అనే ఒక ఊరికి వెళ్ళే వరకు రాత్రి అయింది. తిరిగి నెక్స్ట్ డే పొద్దున మాకు మాయాపూర్ నుంచి బద్రీనాథ్కి వెళ్ళే ప్రయాణం. సో అందరం పొద్దునే రెడీ అయిపోయి బద్రీనాథ్కి బయలుదేరాము. ఇక్కడి నుంచి సుమారు 3 నుంచి 4 గంటల ప్రయాణం ఉందని చెప్పారు. సో తెల్లవారుజామున 6ంటికే బయలుదేరి కనీసం 10 వరకు బద్రీనాథ్ చేరాలని అనుకున్నాము. సో అందరం బస్సు ఎక్కాము, బయలుదేరాము బద్రీనాథ్కి వెళ్ళటానికి. సో బస్సులో మళ్ళీ మేము అందరము ప్రయాణం అవుతూ దారి పొడుగున ఇట్లా ప్రకృతి సౌందర్యం చూసుకుంటూ ఇట్లా కొండలు, లోయలు, పొడుగున అలక్నందా నది కూడా ప్రవహిస్తుంటుంది. మీరు అలక్నందాన్ని చూడొచ్చు. సో అలక్నందా గురించి ఇక్కడ వివరంగా ఏం చెప్పాలంటే, అలక్నందా నది ఒక మంచి పవిత్రమైన నది. గంగా నది ఎప్పుడైతే భూమిని గంగోత్రిగా వచ్చిందో అక్కడి నుంచి ఒక 12 నదుల పాయలుగా విడిపోయిందని చెప్తారు. దాంట్లో ఇది పవిత్ర బద్రీనాథ్ ఆలయాన్ని దాటి ప్రవహించే నది అలక్నందా. అయితే ఈ అలక్నందా నది దారి పొడుగున వేరే నదులతో సంగమమై ప్రయాగాలు అంటారు దాన్ని, పంచప్రయాగులు. దీంట్లో ఫస్ట్ది విష్ణు ప్రయాగ్, అది జోషిమఠ్లో ధౌలి గంగతో కలుస్తుంది. దాన్ని విష్ణు ప్రయాగ్ అంటారు. ఇక్కడ నారదుడు ముని విష్ణు కోసం చాలా సంవత్సరాలు తపస్సు చేశారని చెప్తుంటారు. ఇంకా కొంత కిందికి వెళ్తుంటే మనకు నందప్రయాగ్ అని కనిపిస్తుంది. ఆ నందప్రయాగ్లో నందికిని నది ఇంకా అలక్నంద సంగమం అన్నమాట. ఇక్కడ నందుడు విష్ణుమూర్తి గురించి చాలా సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశారని ఒక కథనం. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తున్న కొద్దీ మనకి నెక్స్ట్ కనిపించేది కర్ణప్రయాగ్లో మనకి ముందుగా అక్కడ కనిపించింది ఏ నది అంటే పిండార్ నది. పిండారు అలక్నంద సంగమంని కర్ణప్రయాగ్ అంటారు. ఈ కర్ణప్రయాగ్లో కర్ణుడు సూర్యుడి గురించి తపస్సు చేసి కవచకుండలాలు ని సంపాదించుకున్నాడని, ఇక్కడ సూర్యాన్ని తపస్సు మెచ్చి ఇచ్చారని అంటారు. ఈ కర్ణప్రయాగ్లో కణ్వ మహర్షి ఆశ్రమం గురించి, ఇక్కడ దుష్యంత్ శకుంతల వివాహం కూడా జరిగిన చోటు అంటారు. ఇక్కడ కరుణుడు తపస్సు చేసిన శిల కూడా ఉన్నది. ఇంకొంచెం ముందుకి మనం అలక్నంద ప్రవహించుకుంటూ నెక్స్ట్ కలి సంగమం అనేది మందాకిని నది కేదార్నాథ్ నుంచి ప్రవహించుతుంది. ఇక్కడ సంగమమే దాన్ని రుద్రప్రయాగ్ అంటారు. చూడండి ఇక్కడ అలక్నంద ఎంత వేగంగా ప్రవహిస్తుందో, నురుగులు చాలా బాగుంటుంది ఇక్కడ అలక్నంద నది. రుద్రప్రయాగ్లో అలక్నంద మందాకినంతో కలిసి దాన్ని రుద్రప్రయాగ్ అంటారు. అక్కడ మహాతాండవం చేశారని శివుడు, దాన్ని అందుకునే రుద్రప్రయాగ్ అంటారని, ఇక్కడ రుద్రప్రయాగులో రుద్ర వీణ కూడా వాయించారని ఇక్కడ అంటారు. నారదుడు కూడా ఆయన సంగీత జ్ఞానం ఇక్కడ రుద్రప్రయాగ్లో వచ్చిందని ఒక కథనం. తర్వాత మనం కొంచెం కిందికి వస్తే దేవప్రయాగ్ కనిపిస్తుంది. ఈ దేవప్రయాగ్ అనేది మన గంగోత్రి నుంచి బయలుదేరిన భగీరథి నది అలక్నంద నదితో కలిసి ఇక్కడి నుంచి గంగలాగా ప్రవహిస్తుంది. సో ఇక్కడి నుంచి నదిని గంగా నది అంటారు. సో ఇక్కడ దేవుడు అనే ఒక పేద బ్రాహ్మణుడు రాముడు కోసం తపస్సు చేసి, రాముడు ఆయన తపస్సుకు మెచ్చి ఆయనకి ఆశీర్వాదం చేశారు. అందుకని దీన్ని దేవప్రయాగ్ అంటారు. ఇక్కడ భగీరథి నది ఇంకా
మన అలక్నందాని కలుస్తుంది. అందుకని ఇక్కడ బర్త్ ప్లేస్ ఆఫ్ గంగా అని అంటారు. ఇది దేవప్రయాగ అనమాట. ఇది పంచప్రయాగాల గురించి మనకు తెలిసిన విశేషాలు. సరే, ఇంకా మనం వెళ్తుంటే మనం బద్రీనాథ్ వైపు వెళ్తున్నాము. సరే, ఇప్పుడు మనం బద్రీనాథ్ చేరే లోపల చూస్తున్నారా, ఘాట్ రోడ్ మీద మనం వెళ్తాం. ఇక్కడ చాలా ల్యాండ్ స్లైడ్స్, మట్టి పడిపోతూ ఉంటుంది, కొండ రాళ్ళు కిందికి వచ్చేస్తూ ఉంటాయి. సో చాలా ఘాట్ రోడ్స్ అనమాట. కానీ ఇక్కడ డ్రైవర్స్ మంచి ఎక్స్పీరియన్స్తో డ్రైవ్ చేస్తారు. చూడండి ఎంత బాగుందో, సూర్యోదయం అవుతున్నది, నది కనిపిస్తుంది, లోయలు, కొండలు, చాలా ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి మీకు నేను కొంచెం బద్రీనాథ్ ఆలయం గురించి చెప్తాను. బద్రీనాథ్ ఆలయం గార్వాల్ కొండ అంటే హిమాలయ కౌమాంట్ ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంటుంది. ఇది సుమారు 3200 అడుగులు సాగర్ మఠానికి పైన ఉంటాయి. ఇది నర్నారాయణ అనే 2 కొండల మధ్యన నీలకంఠ శిఖరం మీద ఉంటుంది బద్రీనాథ్ ఆలయం. నర్నారాయణ 2 పర్వతాలు, వాళ్ళు ధర్మరాజు పుత్రులు అంటారు. వాళ్ళు ఇక్కడ ధర్మ ప్రచారం చేయడానికి ఈ 2 పర్వతాల మీద తపస్సు చేశారని చెప్తారు. వాళ్ళిద్దరు కూడా విష్ణుమూర్తి అవతారమని కూడా అంటుంటారు. సో ఇది ఇంకోటి ఏంటంటే, ఈ ఆలయం నిర్మాణం 8వ సెంచరీలో మన ఆదిశంకరాచార్యులు గారు ఇక్కడ నారాయణ ప్రతిష్ఠ చేశారని కూడా చెప్తుంటారు. అయితే ఇక్కడ కథనం ఏంటి అంటే, మన విష్ణుమూర్తి బద్రీనాథ్లో తన నివాసంగా ఎంచుకున్నారు. తనకు కృష్ణ అవతారం చాలించినాక భక్తుల్ని ఆశీర్వదించడానికి భగవంతుడు బద్రీనాథ్ రూపంలో ఇక్కడ కనిపిస్తాడు. సో లక్ష్మీదేవి ఆ భర్త కఠినమైన పర్వత వాతావరణం నుంచి కాపాడటానికి బద్రీ చెట్టై ఒక రూపంలో కనిపిస్తుందని చెప్తారు. అందుకని ఈ ప్రాంతాన్ని బద్రీనాథ్ అంటారు. ఇది దీంట్లో ఉన్న స్వయంభూ శివలింగము శాలిగ్రామము. చాలాసార్లు దాన్ని ధ్వంసం చేసి పక్కన పడేసినప్పుడు 8వ శతాబ్దిన ఆదిశంకరాచార్య గారు మళ్ళీ తిరిగి దాన్ని స్థాపించారని నమ్ముతారు. మళ్ళీ ఆలయం పునర్నిర్మాణం చేయించారు. ఇక్కడ ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు చాలా మంచు పడుతుంది కాబట్టి అసలు ఎవరు ఇక్కడ ఉండటానికి ఉండదు. అప్పుడు ఈ పూజలన్నీ జోషిమఠ్లో జరుగుతాయి అన్నమాట. అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతం చాలా అంటే ఇక్కడ మనా విలేజ్ అని ఉంది. ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడికి కూడా వెళ్తూ ఉంటారు. సరస్వతి నది చూడటానికి వెళ్తూ ఉంటారు. ఇది ఇంకా బ్రహ్మది ఇక్కడ మనకి ఇది కూడా ప్రతిష్ట ఏం చెప్తారు అంటే, శివుడు కూడా దీనికి బద్రీనాథ్తో ముడిపడింది. శివుడి కథ కూడా, శివుడు కూడా విష్ణుమూర్తితో ఇక్కడ చాలా సంవత్సరాలు తపస్సు చేశారని చెప్తారు. ఒకసారి శివపార్వతులు ఇక్కడ తపస్సు చేస్తుండగా విష్ణు నారాయణ చిన్న బాబులాగా వచ్చి బాగా ఏడ్చి వాళ్ళ తపస్సుని భంగం చేసినప్పుడు, ఎందుకు ఏం కావాలి అంటే, నేను ఇక్కడ తపస్సు చేసుకున్నా అంటే అప్పుడు శివపార్వతులు వాళ్ళు కేదార్నాథ్కి వెళ్ళిపోతారు. ఇంకోటి, శివుడు మన విష్ణుమూర్తి కృష్ణుడు అవతారం చాలించినప్పుడు ఆయన స్నేహితుడు ఉద్ధవుడు, నేను నీతోనే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళినంటే, లేదు నువ్వు నా పాదాలు తీసుకొని బద్రీనాథ్కి వెళ్ళు, నా శేష జీవితం అంతా నేను బద్రీనాథ్లో ఉంటాను, ఇక్కడ నుంచి నేను భక్తులకి వాళ్ళని భక్తులకి ఆశీర్వదించడానికి నేను ఇక్కడ ఉండిపోతానని చెప్పగా ఉద్ధవుడు కూడా వచ్చి నరనారాయణ పర్వతం మధ్యన ఉండిపోతాడు. ఇది వేరే వేరే కథనము ఇక్కడ స్థల పురాణాలు బద్రీనాథ్ గురించి. ఇప్పుడు మనం బద్రీనాథ్కి దగ్గరలో చేరుకుంటున్నాము. దారి పొడుగున కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, కొత్త గెస్ట్ హౌస్లు కడుతున్నారు, రోడ్లు వెడల్పు చేస్తున్నారు. ఎక్కడంటే అక్కడ మనకి రోడ్లు వెడల్పు అని చూస్తాము. గంగా ఇలా చూడండి, అలక్నంద నది ప్రవాహం చాలా బాగుంది. ఇంకోటి, శివుడితో ఇక్కడ ఇంకో కథ కూడా ముడిపడి ఉంది. ఇక్కడ శివుడు బుగ్గ రూపంలో తప్తకుండలో ఉంటారని అంటారు. అది తప్తకుండ అక్కడ బద్రీనాథ్లో ఉన్న దాంట్లో అందరూ స్నానం చేసి బద్రీనాథ్ దర్శనానికి వెళ్తారు. అయితే ఇవన్నీ మనకి ఇక్కడ శివుడు విష్ణు అన్నిటికీ చాలా ప్రాధాన్యత ఉన్నది. సో ఇంకోటి విశేషం ఏంటంటే, ఇక్కడ ఇంకో చాలా ఇంపార్టెంట్ బ్రహ్మ కపాలము.
ఎప్పుడైతే బ్రహ్మకి అహంకారం వస్తుందో బాగా 5 తలల్లోంచి ఒక తలని శివుడు తన త్రిశూలంతో నరికేసినప్పుడు ఆ కపాలము తిరిగి ఇక్కడ బద్రీనాథ్కి వచ్చి ఈ బ్రహ్మ కపాలం అలక్నంద ఒడ్డున పడిపోతుంది. అప్పుడు బ్రహ్మకి మోక్షం వస్తుంది. సో ఈ స్థలంలో బ్రహ్మ కథ ఉంది, శివుడి కథ ఉంది. ఆఖరికి మనకి విష్ణుమూర్తి అయితే శాలిగ్రామం రూపంలో ఇక్కడ నివసిస్తున్నాడు. సో ఇది చాలా పెద్ద పుణ్యక్షేత్రము. శివుడికి విష్ణువుకి సంబంధించిన మత విశ్వాసాలు అందరూ ఇక్కడ దీన్ని ముఖ్య స్థానంగా పరిగణిస్తారు. అయితే ఇప్పుడు మేము అందరం బద్రీనాథ్ చేరుకున్నాక అందరం కలిసి అందరూ మొదలుపెట్టారు. అలా ఎవరికి కొంతమంది గుడికి దర్శనానికి వెళ్ళారు, కొంతమంది చూసారా మనం ఇటువైపు ఉంటాము, ఈ బ్రిడ్జ్ దాటి మనం అటు వెళ్తే మనకి గుడి కనిపిస్తుంది. ఇంకో పక్కన మనకి బ్రహ్మకపాలం ఉంటుంది. ఆ బ్రహ్మకపాలంలో ఇది బ్రహ్మకపాలము. ఈ రాయి దగ్గర మనము రాయి కదా, ఇది బ్రహ్మకపాలం అనమాట. ఇక్కడ పిండ ప్రదానం చేయాలి. అయితే పండితుల సహకారంతో ఇక్కడ పిండ ప్రదానం చేసి చూస్తున్నారు ఇక్కడ. తర్వాత అక్కడ నదిలో కలిపేస్తారు. ఇది అయినాక అందరూ ఈ పిండ ప్రదానం చేసే ముందు తప్తకుండ అని ఉంది, అక్కడ వేడిగుండం, అక్కడ 53 డిగ్రీలతో నీళ్లు ప్రతి సంవత్సరం అంతా అలానే ఉంటుంది. ఇక్కడ స్నానం చేసి ఇక్కడ పిండ ప్రదానం చేసి ఆలయ దర్శనానికి వస్తారు. ఈ ఆలయ గురించి విశేషాలు చెప్పాలంటే ఇక్కడ ఆలయం 3 భాగాలుగా ఉంటుంది. దాన్ని గర్భగుడి, ఆరాధన మందిరం, తర్వాత సభా మండపం. గర్భగుడిలో శంఖ ఆకారంలో పైకప్పు మొత్తము బంగారంతో ఉంటుంది. అక్కడ కుబేరుడు, గరుత్మంతుడు, తర్వాత మన శాలిగ్రామ రూపంలో బద్రీనాథ్, నరనారాయణులు, ఉద్ధవుడు, నారదుడు, ఇంతమంది విగ్రహాలు అక్కడ ఉంటుంది. రోజు పొద్దున మహాభిషేకం జరుగుతాయి వీళ్ళన్నిటికీ. ఇక్కడ చాలా రాతితో ముందు భాగం అంటే ఏదైతే ఆరాధన మందిరం ఉందో రాతితో నిర్మించబడింది. అండ్ చాలా మెట్లు కూడా చాలా బాగుంటుంది ఎక్కి బద్రీనాథ్ దర్శనం చేసుకోవటానికి. ఇక్కడ పద్మాసనం రూపంలో ఆకారంలో ఉంటారు, మన యోగ ముద్రలో భంగిమలో ఉంటాడు విష్ణుమూర్తి. ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో శంఖం, 2 చేతులు పద్మాసన భంగిలో పట్టు ఉంటారు. ఇది మనం మహాభిషేకం చేయించుకున్నప్పుడు ఆ విగ్రహాన్ని అలా చూడవచ్చు. సో అందరం దర్శనం చేసుకున్నాక చాలా ఈ ఏప్రిల్, మేలో, జూన్ వరకు బాగా రష్ ఉంటుంది, జనం ఉంటారు. దగ్గర 5-6 గంటలు సమయం పడుతుంది.